కళారాధనలో వెలిగే తిరుదివ్వెను నేను. లలిత కళారాధనలో వెలిగే తిరుదివ్వెను నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో వెలిగే తొలి పువ్వును నేను. ఒదిగే తొలి పువ్వును నేను. కళ్ళ కళారాధనలో వెలిగే తిరుదివ్వెను నేను. సుధలు చిలికించెను ఏ సిరి కోరి పోతన్నా. భాగవత సుధలు చిలికించెను ఏ నిధి కోరి త్యాగయ్య. రాగజల నిధులు పొంగించెను ఏ నిధి కోరి త్యాగయ్య. రాగజల నిధులు పొంగించెను. రమణీయ కళా విస్తృతికి, రమణీయ కళా విస్తృతికి రసానందమే పరమార్థం. లలిత కళారాధనలో వెలిగే తిరుదివ్వెను నేను. మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పువ్వును నేను. ఒదిగే తొలి పువ్వును నేను. లలిత కళారాధనలో వెలిగే తిరుదివ్వెను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా మీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నారండి. డిసెంబర్ 7 సాయంత్రం 5:30 ఇదే విక్రమ హాల్లో స్వర నీరాజనం సింగర్స్ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.
ముచ్చమా 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 ముద్దులే ముద్దుగా ఇస్తవా ఎతమ్మా ట్రెండింగ్ సాంగ్ కదండి సరదా పాడాను యూత్ సెంటర్స్ పాడాలి ఈ పాట మేం కాదు వెంటనే చేస్తారా
గొప్పగా చెప్పాలి. ఒక మగవాడు వెనకాల ఒక ఆడది ఉంటుంది, స్త్రీ ఉంటుంది అంటారు, కానీ ఒక స్త్రీ వెనకాల రమేష్ గారు ఉన్నారు. ఆయన కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఈయన తలా పాడుతుంది తను కూడా. ఎందుకంటే చాలా బాధ్యతలు ఉంటాయి, పిల్లలు చదువులు ఇవన్నీ కూడా ఉంటాయి. అయినా కూడా పని కొట్టి నా కోసం మన సంస్థ కోసం త్యాగం చేసి ఇక్కడ పంపుతున్నారు. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సాయిశ్రీ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సినిమా అంటే కురుక్షేత్రం కృష్ణ గారిది ఒక మంచి మెలోడియస్ సాంగ్ అండి. మా రావు గారు పాడి వినిపించబోతారు. రావు గారు నాగలక్ష్మి గారు డ్యూయట్ అండి. మ్రోగింది కళ్యాణ వీణ. గాలితో నేనరుదించిన పిలుపులే విన్నావు, నీలి మబ్బుపై నేలికి వచ్చిన మేఘరంగుకు వివరించు
బాబు గారు. తదుపరి పాటగా శ్రీవారు దొరగారు, పాట శ్రీవారు దొరగారు, మూవీ సీతారామరాజు మూవీ. ఈ పాట Thank you.
శ్రీ ఎవరో తెలుసా అండి? శ్రీ ఎవరు? శ్రీ ఎవరో చెప్పండి. అంటే కళాకారులు అనేవాళ్ళు ఎక్కడ ఉండదో ఎవరు తెలియదు. నల్లమంది సందులో జ్యువెలర్స్ షాప్ ఉంది. మరి ఎక్సలెంట్ సింగర్ అసలు. మరి నేను ఎదుర్కొన్నాను. నాకు నిజంగా మంచి ఎస్ఎఫ్ఎస్కి మంచి సింగర్ దొరికాడు నాకు. మంచి యూత్ సాంగ్స్, మంచి జోష్ఫుల్గా ఉన్న సాంగ్స్ అని కూడా మనలో పాడతాడు. థ్యాంక్ యూ. అలాగే మరి ఎంతో ఇష్టంతో, కష్టమైనప్పటికీ కూడా కష్టం కాదని ఇష్టంగానే ఉన్నారు వైద్య సుబ్రహ్మణ్యం గారు, ఆనంద్ గారు కూడా, మరి మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత టైం కూర్చుంటామంటే చాలా గ్రేట్. నా మీద అభిమానంతో కూర్చున్నారని అనుకున్నాను నేను, అనుకోవటం అయితే. థ్యాంక్ యూ అండి. అలాగే మరి మా సింగర్ స్ట్రెంత్ సొసైటీకి హానరబుల్ ప్రెసిడెంట్గా ఈ మధ్య మేము నూతనంగా ఎలక్ట్ అయిన అమ్మ ఎస్ఎఫ్ఎస్ అమ్మని ఒకసారి వేదిక మీద రమ్మని కోరుకుంటున్నాం. అమ్మని ఎందుకు పిలుస్తామంటే, ఇంచుమించుగా మాకు ఈ 10 years నుంచి కూడా ఏ ప్రోగ్రాం జరిగినప్పటికీ కూడా ఫుడ్ ప్రొవైడ్ చేయటం వాళ్ళకి పని లేదు. యాక్చువల్లీ పెద్ద ఇండస్ట్రియలిస్ట్ తను, దుద్దుకూరులో గ్లాసుల ఫ్యాక్టరీ ఉంది తనకి. అలాగే ఆదిత్య కాలేజీ అన్నట్టు కూడా ఫ్యాకల్టీ మెంబర్గా వెళ్తూ ఉంటారు. మరి అంత ఉన్నత స్థాయిలో ఉండి కూడా ఒక సొసైటీ పట్ల మా వెనకాల ఒక స్పైనల్ కార్డ్గా ఉండి ముందుకు నడిపిస్తున్న ఎస్ఎఫ్ఎస్ ఈ మధ్య మేము హానరబుల్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. ఒకసారి మా సభ్యులు క్లాప్స్ కొట్టాలి ఒకసారి. ఎందుకంటే ఎవరికైనా వేరే రకరకాల వ్యాపకాలు ఉంటాయి, కానీ ఒక సంగీతం పట్ల, తన సంగీతం రాకపోయినప్పటికీ కూడా మా పట్ల, మాతో పాటు అందరితో పాటు ప్రేమ వాత్సల్యాలతో ఉండి ముందుగా నడిపిస్తున్న ఎస్ఎఫ్ఎస్ అమ్మకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాటల లోపల ఒక్క 2 మాటలు చెప్పని కోరుకుంటున్నాను. అమ్మ, నన్ను ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఎన్నుకోకముందు నా పేరే ఎస్ఎఫ్ఎస్ అమ్మ. అందరూ అమ్మనే ప్లేస్ ఎప్పుడో ఇచ్చేశారు. దానికి ఫుల్ఫిల్గా అందరం అలా కలిసే ఉంటాం ఎప్పటికీ. మీ పట్ల నేను ఎప్పుడు ధన్యవాదాలతో మీ అందరికీ చాలా 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 ఆనందంగా. ఎందుకంటే ఆనరబుల్ ప్రెసిడెంట్ ఇవ్వాలంటే మా గ్రూప్లో చాలామంది ఉన్నారు, కానీ ఓన్లీ నాది సర్వీస్ మాత్రమే. వీళ్ళందరూ నా పిల్లలే. నాకంటే వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ వయసులో కానీ ఆర్థికంగా కానీ ఎందులో పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనే పరిస్థితే లేదు. అందరూ అమ్మ అని పిలుస్తారు. అందరినీ నా కొడుకు అని చెప్తాను. వాడి ఏజ్తో పని లేదు నాకు. వీళ్ళు ఎక్కడున్నా, పోయిన వారం మేము కార్తీక సమారాధన కూడా పెట్టుకున్నాం మా తోటలోను. అందరూ వచ్చారు. మా ఇంటికి ఫుల్గా బంధువులు వచ్చేసారు. మన్నాడు బోసిపోయిందమ్మా అని గ్రూప్లో కూడా పెట్టున్నాను. మనసు నిండిన చుట్టాలు నాకు వీళ్ళు. అన్నం తింటే కడుపు నిండుద్ది, ఈ బంధువులతో ఉంటే నాకు కడుపు నిండుద్ది. ఎప్పటికీ ఎస్ఎఫ్ఎస్తో నా బంధువు ఇలాగే ఉండాలని షిరిడి సాయినాథుని కోరుకుంటూ మరొక్కసారి ఎస్ఎఫ్ఎస్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హో ఎస్ఎఫ్ఎస్. థ్యాంక్ యూ అమ్మా. మాటల పట్ల మక్కువ, మా పట్ల ఆదరాభిమానాలు, ప్రేమ అభిమానాలు, వాత్సల్యాలు కురిపించిన మీకు లైఫ్ లాంగ్ మీరు హ్యాపీగా బాబా బ్లెస్సింగ్స్తో హెల్త్ అండ్ వెల్త్ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కంటిన్యూగా మా పట్ల మీ ప్రేమ ఎలాగ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి. పిల్లా సుభానల్లా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఒక డ్యూయట్ అండి. తరుణును విన్నీ పాడబోతున్నారు. ఓ పిల్లా సుభానల్లా. ఎల్ఐసి సార్, మేము కూడా, నేను ఎల్ఐసి రూరల్ బ్రాంచ్ ఏజెన్సీ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. 13 years నుంచి కంటిన్యూ. చాలా సంతోషం మీరు కూడా రావటం. థ్యాంక్ యూ. తదుపరి పాటగా డాక్టర్ నల్లిమోహన్ గారు ఒక హిందీ పాట, పోరా కాగొస్తే చాలా మంచి పాట, ఆ పాట పాడి వినిపిస్తారు. దీని తర్వాత ఓకే.
థ్యాంక్ యూ. మేడం గారు రెండు పైకి రండి మేడం. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. మంచి మంచి సూపర్ హిట్ సాంగ్ అండి. కోరా కాగస్ చాలా మంచి పాట. అంటే యాక్చువల్గా డ్యూయట్ అది పాట. మేడం గారు పాడబోతున్నారు. మేడం గారు డాక్టర్ మోహన్ గారు మిస్ అండి. ఎల్ఐసి ఆయన ఆల్రెడీ ప్యానల్ డాక్టర్ గారు అన్నమాట. ఆయన పాడు మేడం. మెలడీని నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు సాయిబాబా గారికి, మా వసంతకి చాలా థ్యాంక్స్. యాక్చువల్గా తన పాట విందామని వచ్చాను నేను, అవకాశం ఇచ్చారు. నేను అడిగిన పాటలు మరీ చాలా పాత పాటలు, తనకి తెలియట్లేదు. అందుకని సో ఈ పాట తెలుసు అన్నాడు కాబట్టి ఇది ట్రై చేస్తాను. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్.
థ్యాంక్ యూ సో మచ్. లతా మంగేష్కర్ గారి అవార్డు కూడా వచ్చిందండి. ఆవిడ డాన్స్ బాగా చేస్తారు, మెడిటేషన్ టీచర్, యోగా టీచర్ అండ్ సింగింగ్, మంచి సింగర్ కూడా, వాట్ నాట్ అన్నట్టు అన్నిట్లోనే యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారు. గ్రేట్ మేడం. మీకు అదే మాకు వాకౌట్ చేస్తే మిమ్మల్ని ఎస్ఎఫ్ఎస్లో ఒక మెంబర్గా తీసుకుంటాను తప్పకుండా. ఖచ్చితంగా తీసుకోవాలండి. స్టేజ్ మీద అనౌన్స్ చేస్తాను ఎస్ఎఫ్ఎస్ ఈ రోజు నుంచి మీరు మెంబర్, ఓకేనా? ఈ పాట డ్యూయట్ అండి, సూపర్ హిట్ సాంగ్ ఇది. కోరాకాగస్తా ఏమంటారా అంటే గత 40-50 ఏళ్ళు బట్టి కూడా ఎంతో మంది కిషోర్ కుమార్ అభిమానులు అలా పాడుకుంటూనే ఉంటారండి పాట ఇది. మేడం గారు చాలా బాగా పాడారండి డ్యూయట్. అనగా బన్ను గారు ఎప్పుడూ ప్రతి ప్రోగ్రాంకి ఆయన మంచి మంచి ఒకసారి షెడ్యూల్లో కొంచెం తేడాలు ఉన్నాయి, ఏమనుకోవద్దు. ఈ ఒక్క పాట మాత్రం తప్పదు. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము శంకర
ఆదిమూలం సాయిబాబా గారు 50 ఏళ్ల నుంచి షిరిడి సాయిబాబా ఉపాసన, నాకు ఆ ప్రతిరూపం ఇది. ఆయన బ్లెస్సింగ్సే నాకు. నన్ను పొగడ మీలో ప్రతిభ ఉంది కాబట్టి ఆ భగవంతుడు ఈ రూపంలో అంటే నన్ను నా దగ్గర తీసుకొచ్చి నా ద్వారా మీకు అవకాశం ఇప్పించాడు అంతే. అది నా టాలెంట్ కాదు, నాది కాదు, ప్రతిభ మీది అంతే తప్ప మీరు బాగా పాడితేనే కదా ప్రేక్షకులు మెచ్చుకునేది. ఉన్నవాళ్ళని మరి ఎంకరేజ్ కొన్ని చోట్ల ఎస్ఎఫ్ఎస్ చేయమే అది కదా, ఎస్ఎఫ్ఎస్ పెట్టింది అందుకు. టాలెంటెడ్ పర్సన్స్ పైకి తీసుకోవడానికి మనం పెట్టుకున్నది ఇది. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థమిదం శరీరం అని ఆయన ఎప్పుడు ఏ సమయంలో పాపం విశ్రాంతి తీసుకుంటారో, ఎప్పుడు తింటారో ఏమిటి, ఎప్పుడు నిరంతర శ్రమజీవి, నిత్య కృషివరుడు, విద్యావంతుడు, నిగర్వి, వినయశీలి. ఒదిగిపోతాడండి అలాగా మహానుభావుడు. నిజంగా అన్నయ్య అంటే చాలు, ఏం కావాలి చెప్పు, చెప్పేదంటే గౌరవ చేసేద్దాం అంటారు. అంటే మీరు ఒక రూపం చేశారు, మీరు ఎస్ఎఫ్ఎస్ రూపం చూశారు. ఎల్ఐసిలో చూస్తే సరిపోద్ది. అయ్యా బాబు, 24 hours ఎల్ఐసిలో. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. మా అన్నయ్య గారు, ఆయన ఆశీస్సులు నాకు సదా ఉండాలి. ఆయనకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. సదా మీ సేవలు మా సాయిమన్ A to Z సాయి అన్నయ్య. అడగాలి గాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా. మా అన్నయ్య తోడ పుట్టకపోయినా అంతకంటే ఎక్కువ. ఇదే గతంలో చాలాసార్లు చెప్పాను నేను, ఆస్తులు సంపాదించుకుని ఆప్తులు సంపాదించుకున్నాను నేను. అది ఒకటి నమ్ముతాను. ఆస్తులని మా నాన్నగారు ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి, వాటితో నాకు ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళిపోతాం. కానీ ఆప్తులు సంపాదించుకోవడం చాలా కష్టం. కొన్ని కోట్లు ఖర్చు పెట్టిన ఆప్తులు సంపాదించడం, వాళ్ళ మెప్పు పొందాలంటే మనలో ఏదో ఒక సద్గుణం ఉంటేనే వాళ్ళకి నచ్చుతాం మనం. మా ఫాదర్ మా మదర్ ఇచ్చింది నాకు ఏంటంటే, ఎదుటి వాళ్ళకి సాయం చేయమని, ఎదుటి వాళ్ళు సొమ్ము ఆశించవద్దని ఇటువంటివి చెప్పారు. అదే కంటిన్యూ చేస్తాను నేను. మా నాన్నగారు ఎక్కడున్నా ఆయనకి నా ఆశీర్వాదాలు నా పట్ల ఉండాలి. మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు నా లైఫే మా మదర్. అమ్మ కోసం ఏ రాత్రి ఎక్కడికి కూడా వెళ్ళను నేను. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా సరే తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మిడ్ నైట్ కాల్ కోసం ఎస్ఎఫ్ఎస్ నుంచి ఎప్పుడు రాలేదు మా అన్నయ్య. మాకు ఎల్ఐసిలో మిడ్ నైట్ కాల్స్ వస్తాయి ఎప్పుడు కూడా, ఎమర్జెన్సీ కాల్స్. ఆ టైంలో కూడా సర్వీస్ ఉంటారు అన్నయ్య. సూపర్ అన్నయ్య. థ్యాంక్ యూ సార్, మరొకసారి ధన్యవాదాలు. నీ కోసం
ఆల్. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ మ్యూజిషియన్స్, థ్యాంక్ యూ ఆడియన్స్. బుజ్జి తల్లి అట్ట వెళ్ళిపోమాకే. గాలిలో ఊగి చల్లాడే దీపం ఊగి చల్లాడే నీవు చందకన్నా అందరినీ తప్పుని చుట్టిన చంద్రుడి చీకటి కమ్మెను నీకు పురగబడ్డా లోకం సుడి గాలిలో పడి పడి తడబడుతున్నా నీకోసం ఓ బుజ్జి తల్లి నా కోసం అయినా మాటనే నా బుజ్జి తల్లి. జీవమేది నానా ఉన్నతన్నాడంతే ఎర పడుతాంది వాళ్ళ ఎల పడుతాంది ఎంత నెచ్చుకుంటానే ఇంకా నిన్ను చూసుకోనే ఉప్పుని ముప్పుని తోడే తప్పుగా దాటే కట్టానే నీకంటే నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం పైన మాట్లాడే నా బుజ్జి తల్లి. ఈ పాట ఎందుకు పాడాలని చాలా బాగా పాడారు.
వందసారి సరదాగా నవ్వేసే ఒకసారి ఆఖరిసారి అన్నగా వందసారి సరదాగా నవ్వేసే ఒకసారి హలో 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 పెదవులరించి చెప్పించకున్నారు చిత్రాన్ని గమనించి లిరిక్స్ నాదే, మ్యూజిక్ సాయి అన్నది. పాట శ్రీ పాడాడు, మ్యూజిక్ సాయి అనేది, లిరిక్స్ నాది. ఒక దేవుడి గుడిలో వెరీ గుడ్ ఎవరన్నారు? వెరీ గుడ్. నాడు శ్యామగాడు చెప్పాలి అతని గురించి. ఎల్ఐసిలో నా కొలీగ్, ఎప్పుడు వెంటంటూ ఉంటాడు తోడు నీడగా. ఇంకేం చెప్పాలి? పాట బాగా పాడతాడు. సర్వీస్ డెడికేటెడ్.
నీకోసం ఫ్రెండ్ కోసం పాడుతున్నాను. అంటే ఒక ఫ్రెండ్ తన ప్రియురాల కోసం అన్వేషిస్తే ఎలా ఉంటుంది అనేది సినిమాలో కాన్సెప్ట్. అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి. కోసము నీ అందేశను నీ శ్వాసలు ఈ ఆలాపన జడబాటు రేపిన విరహ వేదన కాలమే దీపమై కోసము నీ అందేశను నీ శ్వాసలు ఈ ఆలాపన నిన్ను కాసిన ఊహన్న పూసినాడిన సతంలోన ఎంత చేసిన రాజపమ్మ గాని సూకిన రాజపమ్మ గాని మోగిన దాని నన్ను తాకిన నీవనే కావనే ఎదురులేనిదే నాకే తోచదే రేపటి రేపువై ఈ ఆవేశము ఈ ధ్యాసము ఈ ఆలాపన కన్ను చూడదే సుఖమంత సిల్లు చీకటే తప్పదికు లేదులే కోసకి నమ్మదే గుడు చిన్న పోయినే ఇంకముక పోవునే ఇవునగవు పిరాడదే కోసలి చేరదే ఆసలు ఆవిరై ఓడై పోతినే కొలకరి కన్నువై వేసను ఇచ్చాసను ఆలాపన జడబాటు రేపిన విరహ వేదన కాలమే దీపమై అందేశను ఇచ్చాసను ఈ ఆలాపన. థ్యాంక్ యూ మ్యూజిషియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు. సుందరి చూడు మీరు చూడు
ఇంకా మరికొంత మందులు కాలేదు గాజులు చెప్తామా దివస్ వచ్చేసి వాళ్ళకందరి మధ్య నేను చెప్పలేను కానీ వాళ్ళు మొత్తం ఆలోచన చెప్పుకుంటారండి బియ్యాలు మొదలెట్టు మొదలే జరగండి తీసుకొచ్చేస్తాం జవాబు చేస్తాం ఎందుకు
అది కదా. థ్యాంక్ యూ. నేను చెప్పినట్టు వచ్చు. అవుతుంది వద్దుద్దమ్మా అవుతుంది. క్లోజ్. నా ఎంట
ఎవరు మనుషులు మన వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ ఉన్న ఏళ్ళైన బంధువులు ఆప్తులు అందరికీ కూడా ఎస్ఎఫ్ఎస్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా హ్యాపీయెస్ట్ డే కింద నా లైఫ్లో మిగిలిపోద్ది. ఎందుకంటే ఎంతమంది నాకు అంటే అది నో వర్డ్స్ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఎక్కడెక్కడ దూరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ నాకు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కలవడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈరోజు. అలాగే మీరు లాస్ట్ ఎండింగ్లో కూడా వచ్చినందుకు అమృతారెడ్డి వాళ్ళ మదర్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే విక్రమహాల యాజమాన్యానికి నా ఆస్థాన బంధువులు బన్ను తేజ బాబురావు గారికి, అలాగే రాజుకి, అలాగే నా మిత్రుడు సతీష్ మా ఊరు పక్క ఊరు ఎక్కడో ఇలా పిలిస్తే పరుగుతాడు, నిలబడి కంటిన్యూ అలాగే ఉన్నారు. థ్యాంక్స్ టు వాళ్ళందరికీ కూడా మనకు శ్రద్ధాంజలి జనగణ మనం ప్రమోదిస్తాం. నెక్స్ట్ మనలో డిసెంబర్లో మెగా ఈవెంట్తో ముందుకు కలుస్తాం. థ్యాంక్ యూ. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమాచల యమునా గంగా జలధి తరంగా తవ శుభ నామే గానే తవ శుభ ఆశీష మాగే गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद जय हे शब्द. थैंक्स टू ऑल. बाय. Thank you so much. Thanks to all. Good night. Shubharatri.